గత 4-5 రోజుల నుంచి ఎక్కడ చూస్తున్నా ఒకటే బిట్ వైరల్ అవుతుంది. అదే మాస్క్ మ్యాన్. ఈ మాస్క్ మ్యాన్ ఎవరు? సినిమాల్లో వస్తాడా? లేకపోతే ఎక్కడొస్తాడు? ఏంటనేది అందరూ కన్ఫ్యూజన్. సో, బిగ్ బాస్ సీజన్‌లో వస్తున్నాడు. అగ్ని పరీక్షలో తనకిష్టమైనట్టు అడ్డదిడ్డంగా సమాధానాలు చెప్పాడు. బిందు మాధవ్ అయితే మెడలో ట్యాగ్ కూడా వేసింది. యు ఆర్ లోజర్ అని. బట్ నిజంగా అతను లోజరా? బిగ్ బాస్‌కి వెళ్తాడా? వెళ్ళడా? అతనేంటి మాస్క్ అనేది నిజంగా పెట్టుకున్నాడా? లేకపోతే షో పుటప్ప? మాస్క్ ఎందుకు పెట్టుకున్నాడు? మాస్క్ వేసుకోవాల్సిన అవసరమే ఉంది. అన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నాడు హృదయ మానవ్ ఫ్రమ్ విజయవాడ. సో, హృదయ మానవ్ని అడిగి తెలుసుకుందాం. ఇంతకీ బిగ్ బాస్కి వెళ్తాడా ఏంటి? అసలు ఇదంతా కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? హాయ్ హృదయ మానవ్, హాయ్. ఎలా ఉన్నావు? పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఫస్ట్ క్లాస్. ఓకే. ఏంటి బిగ్ బాస్కి వెళ్ళాలి అనే ఆలోచన ఏంటి? దాని ముందు ఫస్ట్ చెప్తాను, మీరు చెప్పండి. అడ్డదిడ్డంగా మాట్లాడలా. అడ్డదిడ్డంగా బతికే సమాజం, సొసైటీ మధ్యలో ముక్కు సూటిగా బుల్లెట్ లాగా దూసుకెళ్ళిపోతున్నాం. సొసైటీకి అర్థం కావట్లా, అంతే సింపుల్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన సమాధానం నాకు అర్థం అవ్వలేదు. అర్థం వాళ్ళు అదే అంటారు చూసారా, మినిమం లెవెల్ ఉండాలి. దీనికి కనెక్షన్ చాలా స్ట్రాంగ్ ఉండాలి, అప్పుడు అర్థం అవుతుంది. ఇంట్లో వాళ్ళకి అర్థం అవుతుందా మీరు చెప్పేది? ఎవరికి అర్థం కాదు. మీకు అడ్డదిడ్డంగా ఉన్న వాళ్ళకి అర్థం కాదు, తిన్నగా ఉన్న వాళ్ళకి చాలా కరెక్ట్గా అర్థం అయిపోతుంది. అదే మీ మిస్సెస్కి అర్థం అవుతుందా మీరు యా, చెప్పేది? అఫ్ కోర్స్. నాలో సగభాగం అయింది కాబట్టి అర్థం చేసుకుని, నేను సంవత్సరాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ట్రైన్ చేస్తుంటాగా అది. నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకును నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.